శ్రీ గురుపే నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఏప్రిల్ 2026 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, సీనియర్ సిటిజన్స్కి, స్త్రీమూర్తులకి, అదేవిధంగా ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఆరోగ్యము, విదేశీ సంబంధము, రెమెడీస్, ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందామండి. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. సింహరాశికి అధిపతి రవిగ్రహం అండి. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. సో మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మరి ఫలితాలు చూడబోయే ముందు ఒక్కసారి గ్రహస్థితి కనుక పరిశీలిస్తే మీకు చాలా సులువుగా అర్థమవుతుందండి. మొదటిగా రాశాధిపతి రవి అనే గ్రహం ఏంటంటే 2 రాశులు మారతారు. 13 ఏప్రిల్ వరకు కూడా ఆయన మీనంలో 8వ స్థానంలో ఉంటారు. 14 ఏప్రిల్ నుండి 9వ స్థానం అయినటువంటి ఈ యొక్క మేషరాశిలో స్థితి పొంది ఉంటారు. మేషరాశిలో రవి బలవంతుడు, ఎగ్జాల్టెడ్ అంటాము. సో మరి ద్వితీయ లాభాధిపతి అంటే ధన కుటుంబ లాభస్థానాధిపతి బుధుడు 2 రాశులు మారుతారు. ఒకటి ఈ యొక్క 7వ స్థానం అయినటువంటి యొక్క కుంభరాశిలో మనకు 10వ తారీఖు వరకు, ఏప్రిల్ 10 వరకు ఉంటారు. 11 ఏప్రిల్ నుండి మీన రాశిలో 8వ స్థానంలో ఉంటారండి ఆయన. మరి మీకు తృతీయ దశమాధిపతి అయినటువంటి యొక్క శుక్రగ్రహం 2 రాశులు మారుతారు. వీరేంటంటే 19 ఏప్రిల్ వరకు కూడా మేషంలో ఉంటారు. సింహరాశి నుండి మేషరాశి 9వ స్థానం అవుతుంది. 20వ తారీఖు నుండి ఆయన తన స్వక్షేత్రం అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలో 10వ స్థానంలో ఉంటారు. దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్ ఫర్ వీనస్, శుక్రుడు అండి చెప్పవచ్చు అండి. కుజుడి గురించి చూస్తే 2వ తారీఖు నుండే అంటే ఈయన మనకు చతుర్థ నవమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు 8వ స్థానంలో అంటే మీన రాశిలో 2 ఏప్రిల్ నుండి 45 రోజుల పాటుగా అక్కడ ఉంటారు. సో ఆబ్వియస్లీ మనకు తెలిసిన విషయమే. గురుడేమో మీకు మిథునంలో ఉన్నారు, రాహు కుంభంలో, కేతువు మీ యొక్క జన్మరాశిలో స్థితి పొంది ఉన్నారు. అష్టమ శని జరుగుతూ ఉంది ఈ యొక్క సింహరాశి వారికి. శనేశ్వరుడేమో మీన రాశిలో ఉన్నారు. ఇవి మొత్తంగా గ్రహస్థితి అండి. నౌ వి గో ఫర్ ప్రొడిక్షన్స్కి వెళ్దామండి. సో మొదటిగా ఏంటంటే రాశ్యాధిపతి ఈ మాసంలో బలవంతుడు కాబోతున్నాడు 14వ తారీఖు నుండి. అంటే ఏంటంటే మీ రాశ్యాధిపతి ఎప్పుడైతే 9వ స్థానంలోకి వస్తాడో ఆటోమేటిక్గా మీలో శక్తి, యుక్తి, ఏదైనా సాధించగలిగిన ఒక ధీమా డెఫినెట్గా పెరగబోతుందండి. మనం చెప్పుకోబోయే ఫలితాలన్నీ కూడా చంద్ర రాశి ఆధారిత గోచార ఫలితాలు. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. సో వ్యక్తిగత జాతక చక్రం మీద కనుక ఈ గోచార గ్రహాలు వేసుకొని పరిశీలిస్తే మీకు సులువుగా సో అర్థమవుతుందండి. మరి ఎలా ఉంటుంది అయ్యారంటే ఉత్సాహం ఉంటుంది. పాత పనులు పెండింగ్ ఉంటే అవన్నీ కూడా వర్క్లో కానీ ఇక్కడ పర్సనల్ లైఫ్లో కానీ అవన్నీ ముందుకు కదలడం స్టార్ట్ అవుతుంది, ప్రారంభం అవుతుంది. కానీ మీరు మనసుకు త్వరగా అంటే అరచిపోకుండా స్లో అండ్ స్టడీగా కనుక తీసుకుంటే ఫలితం చాలా చక్కగా ఉంటుందండి. సో గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసే పనులు పాజిటివ్గా ఉంటాయి కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మంచిది. గౌరవము, కాస్త పేరు ప్రతిష్టలు మెరుగయ్యే అవకాశం ఉంది ఈ మాసంలో. మీకు ఆఫీస్లో అయితేనేది, సొసైటీలో అయితేనేది మీ మాటకు విలువ కాస్త పెరుగుతుంది అని చెప్పాలండి. మరి ఇక్కడ ఏంటంటే ఉద్యోగస్తుల విషయంలో, ఎంప్లాయీస్ విషయంలో ఈ నెలలో మీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయండి. మేనేజ్మెంట్ కావచ్చు, బాస్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు. సో దాంతో ఏంటంటే మీకు కొన్ని అదనపు పనులు, కొన్ని టార్గెట్స్ మీకు అప్పగించే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది. దాంతో మీరేంటంటే అటు అవకాశం వచ్చినప్పుడు ఒత్తిడిగా ఫీల్ కాకూడదండి. సో మీ టాలెంట్ చూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని భావించగలిగితే డెఫినెట్గా మీరు ఇంప్రూవ్ అవుతారు, పాజిటివ్గా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, కొత్త బాధ్యత కావచ్చు, లేదంటే కొత్త టీంకి లీడ్గా మిమ్మల్ని కన్సిడర్ చేసే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే కొన్ని రోజుల్లో ఆఫీస్లో పాలిటిక్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. సో మీ మీద నమ్మకం ఉన్న వాళ్ళతో బాగా మెయింటైన్ చేసుకుంటూ అవసరం లేని మాటల్లో ఇన్వాల్వ్ కాకపోతే మంచిది. ద్వితీయం అంటే వాక్కు స్థానాధిపతి మనకు బుధుడు 11వ తారీఖు తర్వాత నుంచి నీకే స్థితిలో ఉంటున్నారు కాబట్టి. సో మరి వ్యాపారం చేస్తున్న సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉంటుందయ్యా అని అంటే కొత్త ప్లాన్ల గురించి సీరియస్గా ఆలోచించే టైం అండి. ఇంకా ఎలా ఇంప్రూవ్ చేద్దాం, కొత్త బ్రాంచ్, కొత్త ప్రోడక్ట్, కొత్త పార్ట్నర్షిప్ గురించి మంచి మంచి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని డీల్స్ చెప్పిన సమయానికన్నా కొంత డిలే అవ్వచ్చు, కానీ చివరికి మాత్రం ఫలితం సాధారణంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పాలండి. సో ఏది ఏమైనా పెద్ద రిస్క్, అత్యధిక బకాయిల మీద కొత్త బిజినెస్ బిల్డ్ చేయడానికి కొంచెం తగ్గిస్తే మంచిది. లోన్లు తీసుకుందాం, ఎమోషన్స్ తోటి బిల్డ్ చేయడం కంటే కూడాను ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. మరి డబ్బు విషయానికి వచ్చే వరకు ఆదాయం, ఖర్చులు ఈ 3 గురించి చూస్తే ఈ మాసంలో, ఏప్రిల్ మాసంలో ఇన్కమ్ సాధారణంగా ముందు నెలలాగానే లేదా కొంచెం బెటర్గానే ఉంటుందని చెప్పాలండి.
సో సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్లు చేసుకునేవారు, ముఖ్యంగా సింహరాశి వారికి కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కానీ ఖర్చులు కూడా కాస్త పెరిగే సూచనలు అయితే కనపడుతూ ఉన్నాయండి. సో ఏ విధంగా ఉండవచ్చు అంటే, మీ యొక్క ఫ్యామిలీ, కుటుంబ అవసరాలు కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, హెల్త్ చెకప్స్ గురించి కావచ్చు, హౌస్ మెయింటెనెన్స్ వంటి వాటి మీద కొంత మీకు ఖర్చు వెళ్ళే అవకాశం అయితే కనపడుతూ ఉంది. లగ్జరీ కోసమైనా, మామూలుగా సింహరాశి వాళ్ళు రెస్పెక్టబుల్ పీపుల్, సో ఈ మీ యొక్క ఇమేజ్ మెయింటెనెన్స్ కోసమైనా వీలైనంత వరకు అవసరం లేని కొనుగోళ్లు కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది. బడాయి ఎక్కువ అవసరం లేదు అన్నది కాన్సెప్ట్ ఇక్కడ. మరి కుటుంబము, సంబంధ బాంధవ్యాల విషయంలో చూస్తే ఏప్రిల్ మొదటి భాగంలో కొంత సెన్సిటివ్గా ఉంటుందండి. పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువుల గురించి కొన్ని టెన్షన్స్ లాంటివి మీ మనసులో అవి నడుస్తూనే ఉంటాయని చెప్పవచ్చు. మరి ఇక సప్తమాధిపతి అష్టంలో ఉన్నారు కదా, అదేవిధంగా దంపతుల మధ్య కొన్ని చిన్న చిన్న మాటల తేడాలు ఎక్కడైనా యుగ వల్ల పెద్దది కాకుండా చూసుకోవాలి. ఆబ్వియస్లీ ప్రతి భార్యాభర్త మధ్యలో వస్తూ ఉంటాయి, కాకపోతే దాన్ని పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు వచ్చినా కూడా మాటలతో దెబ్బ కొట్టకుండా సైలెంట్గా ఉండి, సో కొంచెం టైం తీసుకొని మాట్లాడితే కనుక అప్పుడు మీ పరిస్థితి కాస్త బాగుంటుందండి. కొన్ని రోజుల్లో మీ ఇంట్లో ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా శుభకార్యాలు కావచ్చు, లేకుంటే బంధుమిత్రుల కలయిక, ఇలాంటి వాటి వల్ల ఇంటి వాతావరణము కొంచెం పాజిటివ్గా ఉంటుంది, చిరునవ్వులతో నింపే అవకాశం అయితే కనపడుతూ ఉన్నాయి ఈ మాసంలో. ఎందుకు, చతుర్థాధిపతి కుజుడేమో అష్టంలో ఉంటారు, ముఖ్యంగా శుక్రుడు స్వస్థానంలో కూడా ఉండి చతుర్థాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి. హెల్త్ విషయంలో చూస్తే కొంత మానసికమైన ఒత్తిడి వల్ల నిద్ర తగ్గడము, తలనొప్పి ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సో సహజంగా ఏంటంటే సింహరాశి వారికి గుండె, రక్తపోటు, చెస్ట్ ఏరియా సంబంధించిన ఇబ్బందులు ముందు నుంచి ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తప్పకుండా మెడికేషను, డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, టైంకి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. కొంతమందికి స్కిన్ అలర్జీస్ లాంటివి ఏమైనా కాస్త తగిలే అవకాశం ఉంది. మరి కొంతమంది పాదాలకు సంబంధించిన ఇబ్బందులు, చిన్న చిన్న ఎక్సర్సైజ్ కావచ్చు, లైట్ వాకింగ్ కావచ్చు, ఉదయాన్నే వేడి నీరు తీసుకోవడం, అంటే గోరువెచ్చని నీళ్ళు, సరైన సమయానికి సరైన టైంలో మీరు ఫుడ్ మెయింటైన్ చేయడం లాంటివి చేస్తూ ఉంటే యూ కెన్ మెయింటైన్ అండి. ఎందుకు, మీ రాశ్యాధిపతి సెకండ్ హాఫ్ తర్వాత బాగున్నాడు కాబట్టి. సింహరాశి విద్యార్థులకు చూస్తే ఈ నెల చాలా కీలకమైన టైంగా భావించాలండి. ఎవరైతే కనుక కాన్సన్ట్రేషన్ పెట్టుకొని పాత సిలబస్ను రివైజ్ చేస్తూ క్రమం తప్పకుండా స్టడీ చేస్తారో వారికి మంచి ఫలితాలు రావడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క గోచార ఫలితాల రీత్యా. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్న యువతి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో కొన్ని కొత్త అవకాశాలు, నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. కొన్ని అప్లికేషన్స్ యాక్సెప్ట్ అవ్వడం, కొన్ని ఇంటర్వ్యూల కాల్స్ రావడం వంటి సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. దశమాధిపతి శుక్రుడు దశమంలోకి వస్తున్నాడు, సో 3వ వారం నుండి, కాబట్టి బీ పాజిటివ్. సో ఏదేమైనా కూడా కొంత అలసత్వాన్ని తగ్గించి సిస్టమాటిక్ ప్లాన్ చేసి, సో దాని ప్రకారం యాక్షన్ ప్లాన్ వేసుకుంటే ఏప్రిల్ మంత్ అనేది మీకు ఒక మంచి బేసిక్ మంత్ లాగా ఉంటుందండి. ఒక బేస్ ఏర్పడుతుంది డెవలప్మెంట్ అని చెప్పవచ్చు. మరి నిరుద్యోగుల గురించి చూస్తే, సో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న, ప్రయత్నిస్తున్న సింహరాశి వారు ఈ నెలలో కొన్ని ఆశాజనకమైన డెవలప్మెంట్ చూస్తారండి తప్పనిసరిగా. ముఖ్యంగా మిత్రుల పరిచయాలు కావచ్చు, మిత్రుల సూచనల ద్వారా కావచ్చు, లేకుంటే సమ్ రెఫరెన్సెస్ ద్వారా కొన్ని ఓపెనింగ్స్ గురించి సమాచారం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. పలానా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, రిక్వైర్మెంట్ ఉంది, ఇట్లా ఏదైనా సరే యూ మే గెట్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ అండి. సో 2 వారం తర్వాత గ్యారంటీగా జాబ్ లేని వారు ఎవరైతే సిన్సియర్గా ట్రై చేస్తూ ఉంటారో డెఫినెట్గా మీకు జాబ్ దొరికే అవకాశం బలంగా ఉంది. మీ బయోడేటా అప్డేట్ చేసుకోండి, లింక్డ్ఇన్, జాబ్ పోర్టల్లో యాక్టివ్గా ఉంటాము. ఇంటర్వ్యూకి అవసరమైన సిలబస్, ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండు కనుక ప్యారలల్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీకు మొత్తం మీద మాత్రం మీకు ఉద్యోగంలో కొలువు దొరికే అవకాశం చాలా బలంగా కనపడుతూ ఉందండి. మరి ప్రాపర్టీ సంబంధంగా రియల్ ఎస్టేటు, ప్రాపర్టీ కొనుగోళ్ళు, అమ్మకము, సో ఫ్లాటు, ఓల్డ్ హౌస్, ఫామ్ ల్యాండ్ వంటి రియల్ ఎస్టేట్ ప్లాన్లు ఉన్న సింహరాశి వారు ఈ నెలలో ఏంటంటే ప్లాన్లు చాలా స్ట్రాంగ్గా వస్తాయండి. కానీ డాక్యుమెంట్లు సరిగా చూసుకోవటం, లీగల్ క్లియరెన్స్, బ్యాంక్ లోన్స్, టర్మ్ లోన్స్ ఉంటాయి కదా, ఇలాంటి సబ్జెక్టులో లీగల్ అడ్వైస్ తీసుకోవడం కాస్త ఉత్తమము. బుధుడు అంటే ప్లానింగ్, ఆయన అష్టంలో ఉన్నారు, నీచలో ఉన్నారు కాబట్టి కొంచెం ప్లానింగ్ తీసుకొని ముందుకు వెళ్తే, ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని వెళ్తే బాగుంటుంది. సో ఏదేమైనా త్వరగా నిర్ణయాలు తీసుకోకుండా 2-3 ఆప్షన్స్ కంపేర్ చేసుకొని బెస్ట్ వన్ ఏదో సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఏది ఏమైనా పూర్వీకుల ఆస్తి కొనుగోళ్ల వల్ల ధనం, డబ్బు కూడా రావచ్చు. ఎందుకంటే ద్వితీయ లాభాధిపతి అష్టంలో ఉన్నాడు. పెద్దవారు ఏదైనా ఆస్తి ఉంటే అమ్మడము, దానివల్ల ఏదైనా సేల్ చేయడం వల్ల కూడా కొంత లాభం కలగవచ్చు. సో పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏంటంటే షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, చిన్న చిన్న సేవింగ్ స్కీమ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, ఇవన్నిట్లో కూడా మీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటే
సో ఈ నెలలో కొత్త ప్లాన్కి వెళ్ళే ముందు పాత పెట్టుబడుల యొక్క పర్ఫార్మెన్స్ ఒకసారి రివ్యూ చేసుకొని స్టాక్ మార్కెట్ పెడుతున్నారు అనుకోండి. సో 3-4 ఇయర్స్ ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్, సో బయట మార్కెట్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూసుకొని, సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేదా క్విక్ ప్రాఫిట్ కోసం హఠాత్తుగా పెట్టుబడి పెట్టడము మీరు అవాయిడ్ చేస్తే మంచిదండి. ఏది కూడా త్వరపడి మార్కెట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు అత్యాశకు గ్రీడీగా వెళ్లకుండా చూసుకోగలగాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్, రిస్క్ తక్కువ ఉన్న ఆప్షన్స్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో సో వారికి మోర్ సూటబుల్ రిజల్ట్స్ అనేది రాబోయే రోజుల్లో వస్తాయి, నో డౌట్ అట్ ఆల్. మరి ప్రత్యేకంగా స్త్రీలకి, గృహిణులకు చూస్తే ఈ యొక్క సింహరాశి మహిళలకి ఇంట్లో బాధ్యతలు, బయట పనులు, పిల్లల చదువులు, ఆరోగ్యం ఇవన్నీ ఒకేసారి మేనేజ్ చేయాల్సిన అవసరం కనపడుతూ ఉంది. సో ఈ నెలలో కాస్త ఎక్కువగా కనిపిస్తుందండి. కాబట్టి చతుర్థమం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్, అష్టంలో ఉన్నారు కాబట్టి కొంచెం కుటుంబంలో టెన్షన్స్ ఉంటాయి, బ్యాలెన్స్ చేసుకోవాలి. మదర్ హెల్త్ విషయం కూడా చెక్ చేసుకోవాలి. ఈ నెలలో కొన్ని రోజులు ఆత్మవిశ్వాసం చాలా బాగుంటుంది, మీ మాటకి ఇంట్లో బాగా గౌరవం ఉంటుంది. మరి కొన్ని రోజుల్లో మాత్రం ఎవరికి అర్థం కావట్లేదేమో నేను చెప్పేది నా ఫీలింగ్స్ అన్న ఫీలింగ్ కూడా మీకు రావచ్చండి. సో ఆ టైంలో ప్రశాంతంగా ఉంటూ సో హార్ట్గా మాట్లాడకుండా ఓపిక పడితే కనుక ఇంట్లో హార్మోని మీకు కాపాడిన వాళ్ళు అవుతారు. మరి చతుర్థాధిపతి అష్టంలో ఉన్నారు కాబట్టి వాహన ప్రయాణాలు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సో హెల్త్ విషయంలో చిన్న హెల్త్ చెకప్స్ చేసుకోవడం, హార్మోనల్ ఇష్యూస్ కానీ హెడేక్, బీపీ వంటి వాటిని నిర్లక్ష్యం చేసుకోకుండా సో హెల్త్ చెకప్స్ తరచుగా చేయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా చిన్న జాగ్రత్తలు ఏంటంటే 2 అంటే వాక్కు, 2 అంటే ఫుడ్, 2 అంటే స్టేటస్. ద్వితీయాధిపతి బుధుడు 11 నుంచి బలహీనంగా ఉంటున్నారు కాబట్టి మాటల విషయంలో ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా క్రోధంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. బిజినెస్ పార్ట్నర్లపైన, సహచరులపైన ఎక్కువగా నమ్మకం పెట్టి డాక్యుమెంట్ చూసుకోకుండా ఏదైనా సంతకం చేయకండి దయచేసి. కార్యాలయాల్లో అయితేనేమి, ఆఫీస్ ప్రాంతంలో అయితేనేమి, ఇంట్లో అయితేనేమి ఇగో చూపించాల్సిన టైం ఏది, సైలెన్స్ మెయింటైన్ చేయాల్సిన టైం ఏది అన్నది గమనించి మీరు కనుక ప్రవర్తిస్తే సమస్యలు ముందే ఆగిపోతాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ లాగా ఉంటుంది. సో అకార్డింగ్ టు సిచ్యుయేషన్ యూ హ్యావ్ టు మూవ్. మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే ప్రతి రాశ్యాధిపతి రవి అవుతారు. ప్రతి ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం అంటే సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితోటి అర్ఘ్యం ఇవ్వటము, పసుపు, గంధము, కుంకుమ కలిపి కూడా సో మనం అర్ఘ్యం ఇవ్వటం. సో దీనివల్ల ఆరోగ్యము, ఆత్మవిశ్వాసము, ప్రతిష్ట కోసము కొంచెం పాజిటివ్గా ఉంటుంది. సో మేనేజ్మెంట్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో మీ పై వారు కూడా సహకారం దొరుకుతుందని చెప్పాలి. శనివారం రోజున అవకాశం ఉంటే ఎవరికైనా పూర్ పీపుల్, డిజేబుల్డ్ పీపుల్కి ఎండాకాలం వచ్చింది పాదాక్షలు ఇవ్వటం కానీ, పాత బట్టలు మీరు ఇవ్వటం కానీ ఇట్లా చేస్తూ ఉంటే పనులు అడ్డంకులు తొలుగుతాయి. సో గుర్తింపు లేటుగా ఉంటే ఇలాంటి సమస్యలు తొలుగుతూ ఉంటాయి. ఇట్లాంటి చిన్న రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందండి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం గాయత్రి మంత్రం లేదంటే మీకు నచ్చిన దేవత నామస్మరణ చేసుకోగలిగితే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. సో అట్లీస్ట్ ఒక 10 to 15 minutes మీరు టైం స్పెండ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. మొత్తంగా చూస్తే సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో పని విషయంలో కొంత బిజీ ఉంటారు. బాధ్యతలు ఎక్కువ, కానీ పేరు, ప్రతిష్ట, గౌరవం కూడా మెరుగయ్యేలా కనపడుతుంది ఈ యొక్క ఏప్రిల్ మాసంలో, నో డౌట్ అట్ ఆల్. డబ్బు వస్తుంది కానీ ఖర్చులు కూడా ప్యారలల్గా సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. అందుకే ప్లాన్ చేసుకొని ఖర్చు చేస్తే చిన్న సేవింగ్స్ అయినా మిగిలేలా చూసుకోవాలి. మాటల వల్ల, ఇగోల వల్ల సంబంధాలకి డ్యామేజ్ రానియకుండా కాస్త ఓపికగా పట్టి స్మార్ట్గా కనుక మీరు హ్యాండిల్ చేయగలిగితే ఈ నెలను మీరు చాలా బాగుగా యూటిలైజ్ చేసుకోగలరు అని చెప్పవచ్చు. సో ముఖ్యంగా చతుర్థ నవమాధిపతి కుజుడు అష్టంలో ఉంటున్నారు ఏప్రిల్ 2 నుండి కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనపడుతుంది. వాహన ప్రయాణాల విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి. మనం చెప్పుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకం ఫలితంగా కూడా కొన్ని ఫలితాలు మారొచ్చండి. సో ఒకటి చెక్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ యొక్క సింహరాశి స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి దయచేసి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కానీ నొక్కితే చేసేటువంటి ఒక ప్రతి వీడియో కూడా మీకు మాసఫలాలు అయితేనేమి, ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా సో నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయండి. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఉన్న వారి కోసం మీ యొక్క గోచారం కానీ, మీ యొక్క జాతక చక్రం కానీ పరిశీలించుకోవాలనుకుంటే అలాంటి వారి కోసం ఏంటంటే 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. సో చాలా మంది రిక్వెస్ట్ మీద రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, 30 వీడియోస్ ఉంటాయి. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే 30 రోజుల తర్వాత మీరు వీడియోస్ వాచ్ చేస్తూ, గమనిస్తూ, నోట్ చేసుకొని కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే కనుక సో 30 days తర్వాత డెఫినెట్గా గోచారం ఏంటి, కుజదోషం ఏంటి, శనిదోషం ఏంటి, లగ్నం ఏంటి, రాశి ఏంటి, మీ గ్రహ బలం ఎలా ఉంది, ఇవన్నీ కూడా గ్యారంటీగా తెలుసుకోబోతారు. దట్ మచ్ వీ కెన్ గివ్ ద గ్యారంటీ అండి. సో చాలామంది జాయిన్ అయ్యి హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. సో కొత్త సంవత్సరం ఉగాదితో మొన్నే మొదలెట్టాము. మీరు ఇంకా ఏదైనా నేర్చుకోవాలని తపన ఉన్న వారి కోసం, అలాంటి వారి కోసం ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఈ యొక్క కోర్స్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.